SPF స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో రాస్తారోకో నిర్వహించారు. కలిచేడు బస్టాండ్ వద్ద అసంతృప్తి నిర్మాణంలో ఉన్న సైదాపురం డేగపూడి రోడ్డుపై ఆర్టీసీ బస్ ముందు మంచంపై పడుకుని నిరసన తెలుపుతూ వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఈ సమస్యపై 6 నెలల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని SPF వ్యవస్థాపకుడు షఫీ హరన్ అన్నారు. రోడ్డు పూర్తిగా వేయకుండా ప్రజలను చాలా ఇబ్బందికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. వారం రోజుల్లో రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం ఆఫీస్కి వెళ్తామని హెచ్చరించారు. సర్పంచ్ అండ్ ఎంపీటీసీ వర్యులు ఆయన కూడా వచ్చి ఈ విధంగా రోడ్డు గురించి బాధపడుతున్నారు. దయచేసి ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ కి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, మా యొక్క కుటుంబ రామకృష్ణ ఎమ్మెల్యే గారికి కోరుకునేది ఏంటంటే ఎంపీ గారికి రోడ్డు సగం వేసారు, ఆపేశారు. దయచేసి పూర్తిగా వేయండి. లేదా ఆపేస్తే మేమైనా కనీసం అడుక్కోనైనా సరే రోడ్డు వేసుకుంటాం. జనాల్ని మీరు అమాయకులు అనుకుంటున్నారు. దయచేసి జనాలు అమాయకులు కాదు, వాళ్ళు తెలివి మంత్రులు. రేపు ఓట్లేసే రోజులే గమనించుకోండి. ఎందుకంటే వాళ్ళని, గర్భిణీ స్త్రీలని, విద్యార్థుల్ని మీరు ఎత్తెత్తి కుదుపులు వేస్తూ ఉంటే రేపు గుర్తుపెట్టుకుని ఓటేయాలి కదా. అసలు 6 నెలల ఏడు నుంచి మీరు అడుగుతూ ఉంటే మీరు ఎందుకు గమ్ము ఉంటున్నారు? ఇట్లాంటి పెద్దలు కూడా వచ్చి రోడ్డు మీద వచ్చి మాట్లాడుతున్నారంటే ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు మీరు మాట్లాడాలి కదా. మాట్లాడి దయచేసి ఇది సింగిల్ రోడ్ అంటున్నారు. సింగిల్ రోడ్డు మాకు అవసరం లేదు. నాకేసే డబుల్ రోడ్డు వేయాలి. వారం రోజులకల్లా రోడ్డు వేయండి. లేని పక్షంలో మేము అమరావతికి వచ్చి లీటర్ పెట్రోల్ తీసుకొని, దాని తర్వాత మీకే తెలుసు. దయచేసి నారాలోకి చంద్రబాబు నాయుడు గారు, ఇది మేజర్ పంచాయతీ అండ్ గూడూరు నెల్లూరు పోయి మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ రోడ్డు వేస్తే నెల్లూరు వాళ్ళకి కాదు, స్టేట్ వాళ్ళకి ప్రయోజనం. తొందరగా రోడ్డు వేయండి, వేయలేకపోతే చెప్పేయండి.